తెలుగుదేశంలో ఆయన కీలక నేత. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎన్నికల శంఖారావం పూరించారు. వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు, తీవ్ర ఆరోపణలతో రాజకీయాల్లో వేడి పుట్టించారు. కొందరు కౌంటర్ ఇస్తే మరికొందరు మౌనంగా ఉండిపోయారు. శంఖారావం సభల్లో ఆ లీడర్ చేసిన విమర్శలకు అధికార పార్టీ నేతలు సరైన సమాధానం ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆ నేత చేసిన ఆరోపణలు వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? ఇంతకీ ఫ్యాన్ పార్టీపై ఘాటు విమర్శలు చేసిన టీడీపీ నాయకుడు ఎవరు? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఉత్తరాంధ్రలో పర్యటించి రాజకీయాల్లో వేడిని రగిల్చారు. యువగళం పాదయాత్ర కొనసాగని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో పాటు ముఖ్యమంత్రి జగన్ను టార్గెట్ చేశారు. తమ నేతపై లోకేష్ చేసిన విమర్శలు అక్షర సత్యాలా కాదా అని బేరీజు వేసుకునే పనిలో అధికార పార్టీ శ్రేణుల్లో కొందరు తర్జన భర్జన పడుతున్నారు. మరికొందరైతే ఆ మాట తమ నోటితో చెప్పలేం గాని లోకేష్ చెప్పింది నిజమే గదా అనే నిర్ధారణకొచ్చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం సభలు ముగించుకుని పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండలో ప్రవేశించిన టీడీపీ యువనేత కురుపాం నియోజకవర్గంలో విమర్శల దాడి పెంచారు. పుష్ప శ్రీవాణి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈమెతో భర్త పరీక్షిత్ రాజు, మరిది రమేష్ నియోజకవర్గాన్ని కేకులా పంచుకున్నారని లోకేష్ ఆరోపించటం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ టెండర్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే తమ మరిది పనులు చేయడం తప్ప అని పుష్ప శ్రీవాణి ప్రశ్నించడాన్ని బట్టి చూస్తే లోకేష్ ఆరోపణలకు ఈ నేత స్పందన బలం చేకూర్చిందనే టాక్ ఉంది. పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుని అవినీతి జోగారావు అన్న లోకేష్ విమర్శ ఏకవాక్య తీర్మానంలా మారిందని స్థానికంగా చెప్పుకుంటోంటే చంద్రబాబు పేరు చెప్పుకుని లోకేష్ పర్యటనలు చేస్తున్నారు అని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఇక సాలూరులో అయితే ఉప ముఖ్యమంత్రి రాజన్న దొరపై లోకేష్ చేసిన సుతిమెత్తని వ్యాఖ్యలు రాజకీయ సెగ పుట్టించాయి. ఇంకులేని పెన్ను రాజన్న దొర అని, సిరా చిన్నశ్రీను దగ్గరుంటే పెన్ను సాలూరు ఎమ్మెల్యే దగ్గరుందనే వ్యాఖ్య పొట్ట చెక్కలయ్యేలా నవ్వులు పోయించింది. అయితే రాజన్న దొర మాత్రం నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి వెళ్లినా టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. ఇక విజయనగరం జిల్లా పర్యటనలో మాత్రం బొబ్బిలి నుంచి శృంగవరపుకోట వరకు ఏ శాసనసభ్యుడిని విడిచిపెట్టలేదు లోకేష్. యువనేత విమర్శల బాదుడుతో శాసనసభ్యులు ఎవరికి వారుగా రోజు ఏదో ఒక చోట ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుని తీవ్ర స్థాయిలో ఎండగట్టిన తీరు స్థానిక వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శంబంగి, కంబాల పేరుకే శాసనసభ్యులని, చిన్నశ్రీను చేతిలో వీరిద్దరూ కీలు బొమ్మలు అంటూ ఎండగట్టారు. నియోజకవర్గానికి ఎందుకు పనికి రాకుండా పోయారని ఉతికేశారు. లోకేష్ కు కౌంటర్ గా శంబంగి చెబుతున్న సమాధానాలు పొంతన లేకుండా పోతున్నాయని స్థానికులు గుసగుసలాడుతున్నారు. ఇక రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులైతే ఇక్కడి నుంచి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గానికి బదిలీ అయ్యారు. దీంతో ఈ ఎమ్మెల్యే కాడి వదిలేశారనే ప్రచారం జరుగుతోంది. దీంతో లోకేష్ విమర్శలు నిజమేనని ఒప్పుకున్నట్టయిందనే టాక్ ఉంది. ఇదే క్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ మంత్రి బొత్స సత్యనారాయణ సమీప బంధువు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బొడ్డును ఓడదీశారనే ప్రచారం సాగుతోంది. కొండలు, వాగులు, గనులను బడ్డుకొండతో పాటు ఆయన కొడుకు మణిదీప్ మింగేస్తున్నారని ఆరోపించటం హాట్ టాపిక్ గా మారింది. ఈ దశలో బడ్డుకొండ భోషాణం బద్దలవడం ఖాయమని లోకేష్ విమర్శిస్తే
ఎమ్మెల్యే మాత్రం సరైన రీతిలో బదులివ్వలేదని అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇక విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల, గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్యపై లోకేష్ చేసిన విమర్శలు ఇప్పటికీ వారిని గొక్క తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. కోలగట్ల అల్లుడు నియోజకవర్గంలో చేస్తున్న భూదందాలు, ఎమ్మెల్యేకి గంజాయి బ్యాచ్లతో ఉన్న లింకుల గురించి చేసిన ఆరోపణలు స్థానికంగా హీట్ పుట్టించాయి. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోలగట్ల ఉగ్ర వీరభద్రుడై కౌంటర్ ఇచ్చారు. అయితే లోకేష్ విమర్శలు మాత్రం స్థానికుల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. అలాగే బొత్స అప్పల నరసయ్య అవినీతి, భూ అక్రమాల చిట్టా అంతా తమ దగ్గరుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని తిరగదోడుతామని లోకేష్ చెప్పడంతో ఈ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. తన దగ్గర కూడా మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు చిట్టా ఉందని ప్రతి విమర్శ చేసినప్పటికీ లోకేష్ మాటే జనంలో మారుమోగుతోంది. అదే మాదిరిగా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సీఎం జగన్ మాదిరిగా 50 కోట్లతో ప్యాలెస్ కడుతున్నారు అంటే అవినీతి ఏ స్థాయిలో చేస్తున్నారో ఆలోచించాలి అంటూ ఈ టీడీపీ నేత చేసిన ఆరోపణలకు శాసనసభ్యుడి నుంచి సరైన సమాధానం లేదు. దీంతో పార్టీ వర్గాలు మదన పడుతున్నాయి. అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఓ స్థాయిలో లోకేష్ విమర్శలు చేస్తే, మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుని ప్రతి వేదికపై ఉతికారేశారనే చర్చ సాగుతోంది. ఓవైపు మంత్రి బొత్స సత్యనారాయణపై వ్యంగ్యంగా విమర్శలు చేసిన లోకేష్, మరోవైపు ఆయన అవినీతి అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఉత్తరాంధ్రను పంచుకున్న వారిలో సత్తిబాబు రెండో వ్యక్తిని పదే పదే గుచ్చి ఘాటుగా విమర్శించారు. అయితే లోకేష్ విమర్శలపై ఇటు మంత్రి బొత్స గాని, అటు చిన్న శ్రీను గాని పెదవి విప్పలేదు. చిన్న నేతలు తమని విమర్శించినా చిర్రెత్తిపోయే ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు మౌన ముద్ర దాల్చడంపై స్వపక్షంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో లోకేష్ శంఖారావం యాత్రలో రాజకీయాల్లో వేడి రాజుకుంది.